కరవు జిల్లా అనంతపురం పవన విద్యుత్ కేంద్రంగా మారుతోంది. దశాబ్ద కాలంగా అనుమతులకు నోచుకొని పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినందున ప్రాజెక్టుల ఏర్పాటు వేగం పుంజుకుంది. సర్కారు చేయూతతో పవన విద్యుత్ ఉత్పత్తిలో అనంత అగ్రస్థానంలో నిలవనుంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం అందుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తోంది. అదనపు విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. సంప్రదాయ పద్ధతిలో విద్యుత్ ఉత్పాదనకు వనరుల కొరత ఉన్న తరుణంలో సహజ వనరులైన సౌర పవన విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోంది. రాయలసీమలో విస్తారంగా సాగుకు యోగ్యం కాని భూములు, ఎత్తైన కొండ ప్రాంతాలు ఉండడం వల్ల అక్కడ పెద్ద ఎత్తున సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటోంది. రాయలసీమలో ప్రత్యేకించి అనంతపురం జిల్లా సహజసిద్ధ విద్యుత్ హబ్గా మారింది. ఇప్పటికే భారీ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా పవన విద్యుత్ సైతం రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1400 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు కాగా ఒక్క అనంతపురంలోనే 1100 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కేంద్రాలున్నాయి. కడప జిల్లా జమ్మడుగు నుంచి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ వరకు 400 కేవీ లైన్ ఏర్పాటు పూర్తయింది. దీనికి 3500 మెగావాట్ల విద్యుత్తును అనుసంధానం చేసే అవకాశం ఉంది. మనకి ఇప్పుడు ఉరవకొండలో 400 కేవీ సబ్స్టేషను, దానికి జమ్మలమడుగు నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి 400 కేవీ లైను, ఇవి రెండు తయారైనట్లయితే కనుక మనకి 1200 మెగావాట్ల విద్యుత్తు రిసీవ్ చేసుకునే మెకానిజం డెవలప్ అయిపోయినట్టు. 400 కేవీ లైను, దాని తర్వాత సంబంధిత సబ్స్టేషన్స్ 220 కేవీ సబ్స్టేషన్స్, ఇవన్నీ కనుక వచ్చినట్టయితే గ్రీన్ కారిడార్ మొత్తం 3500 మెగావాట్లకి పవర్ ఎవాక్యుయేషన్ మెకానిజం రెడీ అయిపోతుంది. 2 మెగావాట్లు 100 మీటర్స్ హైట్ ఉండేటటువంటి మెషిన్స్ పెట్టడం ద్వారా ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ, ఎగ్జిస్టింగ్ విండీ సైట్. పవన విద్యుత్ ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రస్తుత అధిక ఉత్పత్తి సాధ్యమవుతోంది. గతంలో 30 నుంచి 40 మీటర్లు ఉండే గాలిమరల స్థానంలో ప్రస్తుతం 100 మీటర్ల ఎత్తున్న మరలు నిర్మిస్తున్నారు. గాలిమరకు సమీపంలోనే సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి వచ్చే ఉత్పత్తి మొత్తాన్ని గ్రిడ్కు అనుసంధానిస్తారు. అనంతపురం జిల్లాలో పవన విద్యుత్ ఉత్పత్తిని 1100 మెగావాట్ల నుంచి 3500 మెగావాట్ల సామర్థ్యానికి తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.